అందరికీ నమస్కారం అండి. నేను పాడబోతున్న పాట అలసి సొలసిన అమ్మ అంట, ఒక ఆడబిడ్డ గురించి. అలసి సొలసిన అమ్మ అందనంతా ఎత్తుకు ఎదగాలని అనుకున్న నీకు దైవం కరుణించలేదా? ఆ దైవం కరుణించలేదా? అలసిన అమ్మ సొలసిన అమ్మ, మీ కష్టం నీ త్యాగం వృధా పోదమ్మా, నీకు వృధా పోదమ్మా. రాబోవు రోజులలో విజయ శోభానాలు నీకమ్మా. సొలసినావమ్మా సొలసినావమ్మా, ఎంత చేసినా కలసి రావటం లేదని, కష్టంలో ఉన్నానని బాధపడుతున్నవా అమ్మా? బాధపడుతూ దిగులు పడుతూ కూర్చోకమ్మా, బాధపడుతూ దిగులు పడుతూ కూర్చోకమ్మా. నువ్వు తలుసుకుంటే సాధించలేనిది ఏమీ లేదమ్మా. అలసినావా సొలసినావా, జీవిత గమనంలో నీ జీవిత పయనంలో అలసి సొలసిన నీకు ఆపద్బాంధవుడు కరుణించడమ్మా. ఆ కలియుగ దైవమే కరుణించెనమ్మా. కరుణామయుడు కనికరమగల దేవుడు, జాలిగల ప్రేమగల దయామయుడు నీపై కరుణ చూపెనమ్మా, నీపై కరుణ చూపెనమ్మా. అల్లా అంటే పలుకుతాడు, ఆ అల్లా దీవెనలతో అందనంతా ఎత్తుకు ఎదుగుతావమ్మా. అలసినావా సొలసినావా, అలసి సొలసి కూర్చున్నవో అమ్మా. అలసినానని సొలసిపోయానని దిగులు చెందకమ్మా. భారతీయ మహిళవు నీవమ్మా, భరత జాతికి ఆదర్శం నీవవుతావమ్మా. ఆ భరతమాత కీర్తితో, ఆ భరతమాత దీవెనలతో అంటూ మా ఆడబిడ్డలకు, నేను దిగులు పడుతున్న ఆడబిడ్డలకు నా కవితా రూపంలో, ఒకసారి వాళ్ళు చేస్తున్న వ్యాపారాల్లో కలిసి రాకపోవచ్చు, లేకపోతే ఇంట్లో ఇబ్బందులు పడతా అని మేమేమీ చేయలేకపోతున్నామే అని అట్లా ఆలోచిస్తూ అలసి సొలసిపోయే అట్లా ఉండకొద్దమ్మా. ధైర్యంతో అడుగులు వేయండి, విజయ సోపానాలు మీకేనమ్మా అంట. ఒక కవయిత్రిగా మా ఆడబిడ్డలందరికీ మహిళా జేఏసీ అధ్యక్షురాలుగా ధైర్యాన్ని నింపుతున్నాను ఈరోజు. మీ అందరికీ నేను అనుకోలేదు, ఎందుకో బండి మీద వస్తుంటే నాకు ఈ పాట ఎక్కడ, నేను అనుకున్న పాట ఏంటంటే రకరకాల తిండ్లు తిని రోగాలు పడవద్దు అంటే ఒక హోటల్ కనపడింది, అది పాడదాం అనుకున్నా. కానీ ఆఫీస్కి వచ్చేటప్పటికి మహిళా జేఏసీ అధ్యక్షురాలు కదా, ఎన్టీఆర్ కనిపించారు. ఇంకా కళాకారులం కదా, మహిళలు ధైర్యంగా ఉండాలన్న కాన్సెప్ట్ తోటి మీ అందరికీ వినిపిస్తున్నాను. ధైర్యంగా ఉండండి అమ్మా, ఏదైనా సాధించవచ్చు, దిగులు పడమాకండి, జరగట్లేదని ఆత్మహత్యలు చేసుకోమాకండి, ఏదైనా ఇబ్బందులు ఉంటే మాకు తెలియజేయండి, పాలకుల దృష్టికి తీసుకెళ్తాం అని తెలియజేస్తాం.